యాక్చువల్‌గా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కాస్త దూరంగా ఉన్నారు అన్నటువంటి మాట ఈ 15 నెలల్లో తుడిచిపెట్టేసారనిపిస్తోందా? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే పనుల ద్వారా, పథకాల ద్వారా మీరు చేసే విధానపరమైన నిర్ణయాల వల్ల ప్రజలకు దగ్గరవుతారు. హ్మ్. ఉదాహరణకి నేను హైదరాబాద్‌లో ప్రతి ఒక్క మనిషిని నేను కలుసుకోలేకపోవచ్చు మున్సిపల్ మంత్రిగా. కానీ ఇంటింటికి ఉచిత మంచినీరు 20,000 లీటర్లు ఇచ్చే నిర్ణయంతో మీరు దాదాపు ప్రతి ఇంట్లో కూడా మీరు తీసుకున్న విధానపరమైన నిర్ణయం వల్ల ఇంట్లోకి చొచ్చుకొని పోయారు. ఆ రకంగా ఆలోచిస్తే మరి 70,00,000 మంది రైతులకి రైతు బంధు రూపంలో ఇచ్చే మరి మొత్తం ఏదైతే ఉందో ఫార్మ్ ఇన్పుట్ అసిస్టెన్స్ అవుతుందో దానివల్ల రైతులతో ఒక సన్నిహితమైన బంధం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సహజంగా ప్రభుత్వం ఏదైతే మాట ఆడి తప్పుతోందో ఎత్తి చూపాలి. నిర్మాణాత్మకంగా వ్యవహారం చేయాలి. రాష్ట్రానికి మంచి ఏదైతే ఉందో దానికి చెప్పాలి. దాని గురించి చెప్పాలి. దేశంకి సంబంధించి కూడా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటి గురించి ఎత్తి చూపెట్టాలి. ఆ రకంగా ముందుకు పోయే క్రమంలో సహజంగానే ప్రజా పోరాటాల్లో నిమగ్నం కావాలి. కాబట్టి కొద్దిగా ఎక్కువగా అట్లా కనిపిస్తున్నామేమో కానీ అప్పుడైనా ఇప్పుడైనా అల్టిమేట్ ఎజెండా ప్రజా జీవితంలో ఏ పాత్ర ప్రజలిస్తే ఆ పాత్రను పోషించడం.